హాయ్ అందరికీ, నేను మీ సహదేవ్. కశ్మీర్లో జరిగిన ఘటన అందరికీ తెలిసిందే కదా. అక్కడ 26 మందిని టూరిస్టులను చంపిన సంగతి అందరికీ తెలుసు. అట్లా చంపిన తర్వాత మీరు పోయి మీ మోడీకి చెప్పురని వాళ్ళ భార్యలకు చెప్పుడు జరిగింది. ఇప్పుడు మోడీ ఏం చేసిండు? మోడీ పోయి ట్రంప్కు చెప్పిండు, ట్రంప్ పోయి పాకిస్తాన్కి చెప్పిండు. అంటే దీనిలో ఎవరు ఓడిపోయినట్టు ఎవరు గెలిచినట్టు మీరే నిర్ణయించాలి దీన్ని. మీకు దీనిలో ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా అర్థమయ్యేది ఉంటే కామెంట్ చేయాలి. ప్లీజ్ లైక్ చేయండి. తప్పకుండా మీరు ఇది కొంచెం ఆలోచించండి. ఎవరు ఓడిపోయాడు, ఎవరు గెలిచారు అంటే మీరు ఏమైనా చిన్నతనం అనిపించి మనమే గెలిచినాం వాళ్ళే ఓడిపోయారు అనేది కాకుండా మీ మనసు పూర్తిగా చెప్పండి ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడిపోయినట్టు. దీనికి పేరు కూడా సింధూర్ అని పేరు పెట్టిరు. ఆ పేరుకు తగ్గట్టు కూడా యుద్ధం అనేది చేయనేలేదు. మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో. సావులు ఎక్కువ మన వైపు జరుగుతున్నాయి. 26 మంది చనిపోకడా మన వైపే ఎక్కువ ఉన్నది. జవాన్లు చనిపోయినట్టు మన వైపే ఉన్నది. ఇక్కడ నక్సలైట్లను కూడా మనల్నే చంపేస్తూ ఉన్నారు. అంటే చావులు ఎక్కువ మన వైపే ఉన్నాయి. అంటే ఈ రాజకీయం ఏం గేమ్ ఆడుతుంది అనేది కొంచెం మీరు ఆలోచిస్తే బెటర్గా ఉంటుంది. కొంచెం మనసుతోని ఆలోచించండి ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచిర్రు అనేది. సరేనా?